హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఆవుల షెడ్ కాడికి వచ్చిన. టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఆవుల షెడ్ అన్నట్టు. ఇది మొత్తం ఆవుల షెడ్ ఇది. ఆవుల షెడ్ పైన చింత చెట్లు ఉన్నాయన్నట్టు మొత్తం. అయితే చింత చెట్లు ఉండేసరికి ఏమవుతుందంటే మొత్తం దాని ఆకు మొత్తం రాలి మొత్తము జంగు వచ్చేస్తున్నది ఫ్రెండ్స్. జంగు వచ్చేస్తుంది. అవన్నీ మొత్తం క్లీన్ చేసినాము. ఇదివరకు దాకా కైకిలి వాళ్ళను అడిగినాము. అడిగితే మనిషికి 1000 రూపాయలు ఇస్తేనే వస్తామని అన్నారు. అనేసరికి అంత ఖర్చు అంతా ఏం పెడతాం ఇక మనమే చేసుకుందామని చేసుకున్నాము. నేనే చేసుకున్నా, ఆల్రెడీ నేనే క్లీన్ చేసుకున్నా. బాగుంది. ఇప్పుడు కొద్దిగా నీట్గాని ఫ్రెండ్స్ చూడండి. ఇదంతా కచరానే. ఇప్పుడు ఎలా అయింది ఫ్రెండ్స్? ఇంకా ఇక్కడ కచరా ఇంకా ఇలా ఉంది. ఈ లైన్ మర్చిస్తున్నా. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? అయితే ఈ చెట్టు మండలాన్ని మొత్తం దీని మీద ఉండేసరికి ఆకు మొత్తం రాలిపోయి దీని మీద పడుతుంది అన్నట్టు. ఇదంతా అది అంటే ఇదంతా ఇప్పుడు నూకేసినాము. 1000 రూపాయలు ఇద్దరు కలిసి 2000 ఇవ్వమన్నారు. 2000 ఇవ్వమంటే ఇక లేవని చెప్పేసినాము. లేదు సరే 500 ఇస్తామని అన్నగాని ఒప్పుకోలేరు. ఒప్పుకోకపోయేసరికి మేమే రంగంలోకి దిగినాము. మేమే క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడైతే బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఉంటే ఏంటంటే జంగు రాదు. కూలింగ్ రేక్ అనేది జంగు రాకుండా మంచిగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మీద జంగు మొత్తానికి రాదన్నట్టు. అది ఆకు ఇలాగే ఉండేసరికి జంగు అది మొత్తం నీళ్ళు నిల్వ ఉండి జంగు వచ్చేస్తుంది. ఎప్పుడే కానీ ఆకు ఉండద్దు. ఆకు ఉండి ఎలా అంటే మొత్తం ఇట్లా జంగు పట్టేస్తుంది అన్నట్టు. ఇదంతా క్లీన్ చేసినాం ఫ్రెండ్స్. ఇదంతా క్లీన్ చేసినాము. ఇట్లా మండలు వచ్చేసరికి ఇట్లా మొత్తం ఈ ఆకు, చింతాకు, చింతపూత, కోతులు దుంకుడు ఇదంతా ఇలా అవుతుంది. అందువల్ల ఇప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. వర్షాలు పడ్డప్పుడు ఇప్పుడు ఇలాంటిది ఉన్నా కానీ టక్కుమని వెళ్ళిపోతుంది. ఆ చినుకులకు ఇట్లా దారలేక వస్తుంది కదా ఫ్రెండ్స్. మంచిగా వెళ్ళిపోతుంది. సాఫీగా వెళ్ళిపోతుంది అన్నట్టు. మంచిగా నీట్గా వెళ్తుంది అన్నట్టు. ఇక మొత్తం నిన్నైతే ఒకటైతే సాఫ్ చేసినాం ఫ్రెండ్స్. ఒక 2000 అయితే తప్పినాయి. చాలా సంతోషం, చాలా బాగా అనిపిస్తుంది. ఎంత చేసినా ఆవుల కోసం ఎంత చేసినా తక్కువనే ఫ్రెండ్స్. నా మట్టుకైతే నాకు ఆవుల మీద ప్రేమ ఉండి నేను చేయాలనిపించింది, చేసిన. అంతేగాని ఫ్రెండ్స్ మా శంకరయ్య నూకి అలసిపోయి వచ్చి ఇక్కడ మొత్తము పడిపోయేటట్టే అయిపోయింది. మొత్తము ఆ రేకుల మీద నూకుడు చాలా ఇబ్బంది అయింది. శంకరయ్య అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. నూకి ఎండకు ఎత్తంటే చాలా గావర అయిపోయింది. శంకరయ్య నేను ఇద్దరం నూకినామన్నట్టు. ఈ శంకరయ్య నేను వేరే వాళ్ళకి 2000 ఇచ్చేది ఎందుకు అని చెప్పేసి మేమిద్దరమే చేసుకున్నాము. శంకరయ్య ఆయపు చేతు బిట్లా హాయ్. ఓకే. అంటే ఆవులను మంచిగా కాపాడుకునేటైనా ఈయననే ఉంటాడు. ఎనీ టైం ఇక్కడనే ఉంటాడు. శంకరయ్య అయిన పేరు. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఎలా ఉంది ఈరోజు టాపిక్? ఈరోజైతే మంచిగా క్లీన్ అయిపోయింది. కాకపోతే కొద్దిగా ఏంటంటే ప్రాబ్లము, కొద్దిగా మొన్నటిదాకా కోతులు బాగా వచ్చి దుంకేసరికి ఇవన్నీ మొత్తం వంగిపోయినాయి. కొన్ని జాగాలో
పోయినసారి నూకక కొద్దిగా జంగ వచ్చేసింది ఫ్రెండ్స్. కొన్ని జాల జంగ వచ్చేసింది. పెయింట్ వేసినాము, ఇట్లా పెయింట్ వేసినాము. ఇగో ఇలా మొత్తం కోతులు దుంకి దుంకి ఇట్లా అది చేసినాయి. ఇగో ఇట్లా ఇక్కడ జంగ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్ళు ఆగి జంగ వచ్చేసింది. అక్కడక్కడైనా ఇగో ఇక్కడైనా నీళ్ళు ఆగి 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 మాత్రమే జంగ వచ్చింది తప్ప వేరే ఏం లేదు. ఇవి ఇలా పొక్కలు పడతాయి ఫ్రెండ్స్. మనము కచ్చరైనా తీసేయకుంటే ఇలా జంగ వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తలు వచ్చింది ఇట్లా. అందు గురించి ఆకు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఆకు క్లీన్ చేసుకున్నాము. మొత్తం మీద అయితే షెడ్డును కాపాడుకున్నాము. రేకుల మీద నుంచి అయితే అంతా తీసేసుకున్నాము ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఎంత చేసినా ఏది చేసినా ఆవుల కోసమే, గోశాల కోసం. మనము వీటికి సహాయపడితే మనకు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు సహాయపడ్డారా. అందు గురించి నేను నా ప్రేమ కొద్దీ నేను చేసిన ఫ్రెండ్స్, అంతే తప్ప వేరే ఏం లేదు. మా గోశావులు ఓకేనా ఫ్రెండ్స్. దీనికన్నా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే చేసుకోండి, నచ్చండి చేసుకోకండి ఫ్రెండ్స్. బాయ్. జై శ్రీరామ్, జై హనుమాన్.